అమ్మ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బెల్లం చక్కగా కరిగేంత వరకు నీళ్ళలో కలుపుకోండమ్మా. నానబెట్టిన పెసరపప్పు తీసేసుకున్నామమ్మా. అలాగే చల్లివిడి, బియ్యం పిండి బెల్లం కలిపిన చల్లివిడి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాగా చదువు తండ్రి. చిన్నప్పటి నుంచి ఇది సీతారామ స్వామిని నేను వేడుకున్నా. మా ఊర్లో అదే గుడి. హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. అమ్మ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి మా ఇంట్లో ఎలా జరుపుకుంటాం ఏంటి అనేది చూడండి. అందరూ చూసి మీరు బాగుండాలి, నేను బాగుండాలి అని దేవుని కోరుకుందాం. ఏవే చూద్దామా. ఓకేనమ్మా, చిన్న బిందులోకి నీళ్ళు అయితే పట్టుకున్నాను చూడండి. మంచినీళ్ళు పట్టుకున్నాను. అలాగే బెల్లం తరుక్కుని పెట్టుకోవాలి, కొంచెం చూసుకోండి జాగ్రత్త. బెల్లం చక్కగా కరిగేంత వరకు నీళ్ళలో కలుపుకోండమ్మా. అలాగే చూసారు కదా, మిరియాలు, యాలకులు పొడి చేసి పెట్టుకున్నానమ్మా. అది దీంట్లో కలిపేసుకుందాం. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు చూసుకోండి. 2 స్పూన్లు కావాలనుకుంటున్నా. ఐ థింక్ ఇంకొక స్పూన్ కలుపుతామా. క్వాంటిటీ అనేది ఏమి ఉండదమ్మా, మన ఇష్టం చూసుకుని. బెల్లం కానివ్వండి, చాలమ్మా. అలాగే పానకం ప్రసాదం కదా తీసేసుకుందాం. దేవుడి దగ్గరికి ఇవ్వటానికి. అలాగే వడపప్పు చల్లివిడి. వడపప్పు, పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. నానబెట్టిన పెసరపప్పు తీసేసుకున్నామమ్మా. అలాగే చల్లివిడి, బియ్యం పిండి బెల్లం కలిపిన చల్లివిడి. వడపప్పు చల్లివిడి అంటారు దీన్నే. ఈ 2 ప్రసాదాలు మీ వదిన రెడీ చేసుకుంటుంది. పూజ చేయించాలి.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాగా చదువు తండ్రి. చిన్నప్పటి నుంచి ఇది సీతారామ స్వామిని నేను వేడుకున్నా. మా ఊర్లో అదే గుడి, శివుడి గుడి, రాముల వారి గుడి, అంతే. ఆ రెండే నేను పరీక్షలు వచ్చిన గుడి చుట్టూ తిరిగేదాన్ని. అలాగే వాళ్ళ సీతారాములు కళ్యాణ్ పూజ చేసేసుకున్నారు. సీతారామచంద్ర ప్రభు మహిమ కాపాడుతండి, కాచి రక్షించి తల్లి బిడ్డల్ని అందరినీ కాపాడుతండి. ఎక్కడ నువ్వు కూడా అలాగా.
ఓకేనండి. మా అమ్మగారింటికి రావటం, ఆశీర్వాదం తీసుకోవటం, హ్యాపీ శ్రీరామనవమి చెప్పేసుకున్నాం. అలాగే అమ్మవాళ్ళ కాంపౌండ్లో చూసారు కదా సీతారామ కళ్యాణం జరుగుతుంది. హడావిడి భోజనాలు చూస్తూ ఉంటారు అనుకుంటున్నా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.